జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబును అంతం చేయడానికి కుట్ర జరుగుతోందని కూటమి ప్రభుత్వంపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అవనిగడ్డ వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన వీడియో సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కూటమి ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నించి పూర్తిగా విఫలమైందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కులాలు మతాలకు అతీతంగా పాలన చేసిందని, అదే భయంతోనే కాపు కులస్తులు ప్రభుత్వానికి దూరమవుతారనే ఆందోళనతో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై దాడి జరిగిందని ఆరోపించారు. అలాగే అవనిగడ్డ నియోజకవర్గంలో లిక్కర్ బుడ్డిపై ఎంఆర్పీ కంటే 20 నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని, దీనికి మండలి బుద్ధప్రసాద్ కుటుంబ సభ్యులే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి నాయకులను ఉద్దేశించి ఈ రోజు అమావాస్య వస్తే మళ్లీ పౌర్ణమి వస్తుంది, గుర్తుంచుకోండి అంటూ హెచ్చరికల వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి రాలేదన్న బాధతోనే జగన్మోహన్ రెడ్డిపై, అంబటి రాంబాబుపై కూటమి నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రజలే తగిన సమాధానం చెబుతారని సింహాద్రి రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ గత 4-3 రోజుల నుంచి నేను విజయవాడలో, గుంటూరులో రాంబాబు దగ్గర ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం ఈ లడ్డూ వ్యవహారం మీద తుమారు పక్కన వాళ్ళేమో కల్తీ లడ్డు అని, మేమందరమేమో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్. ఇదేంటంటే సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఇడిబుల్ ఆయిల్ ఎరాల్టేషన్ లేదని మేము ఏంటంటే తుల మనోభావ సాక్షాత్ తిరుపతి వెంకన్న సాక్షిగా దాంట్లో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ లేదని వచ్చింది. దాన్ని అనవసరంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్టుగా మీరు మాట్లాడారు. తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష అని ఇంకా రకరకాల దీక్షలు చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి అసత్య ప్రసారాలు చేయడం అనేది మరీ దుర్మార్గం. ఖచ్చితంగా భగవంతుడే మిమ్మల్ని ఇస్తాడు అని ఊళ్ళో కొబ్బరికాయ దాని మీద తిరిగి వాళ్లే ప్రచారం చేస్తా అందులో ఎడాల్టరేషన్ ఉందంటారు. ఎడాల్టరేషన్ లేదని మేము అన్నాము. అది మా ప్రభుత్వంలో చేసిన పని. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో టెస్ట్ చేసుకుంటే ఆయన దగ్గర వచ్చిందాగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన వాళ్ళ మామగారు అధికారాన్ని లాగేసుకున్న ఆయన, చంద్రబాబు నాయుడు అని ఆయన ఆ మాత్రం అందులో ఏదన్నా జగన్ గారిని బదనాం చేయడం కోసం కలిపి చేయలేడా? అది అన్నిటికంటే ముఖ్యంగా దీంట్లో ఉన్న వాస్తవం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రైస్తవ వాదని, ఇప్పుడు హిందువుల దగ్గర నుంచి హిందువుల మనోభావాలని దెబ్బ కొడితే అతను బదనాం అవుతాడని ఒక కుట్రపూరితమైన కుట్రతో ఈ పని. మీకు అందరికీ ఉదాహరణ చెప్పాలంటే మన సభాపతి అయ్యన్నపాత్ర వాడిపోయాడు కానీ సావలేదు. చంద్రబాబు నాయుడు గారు భూతాన్ని భూస్థాపితం చేయాలి. వీటిని అన్నింటినీ చూస్తే ఏమైందంటే 40% ఇంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న పార్టీలు అన్ని కలిసినా 40% ఓట్లు వచ్చినాయి. ఏ ప్రభుత్వానికైనా 5% ఎన్ని చేసినా, మంచి చేసినా, చెడు చేసినా 5 మారడం కష్టం కాదు. ఈసారి మళ్ళీ మనం అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ పోటీ చేస్తే మనం గెలవలేం. ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని లేకోకుండా బదనాలు చేసేయడం కోసం కుట్రపూరితమైంది తిరుపతి వెంకటేశ్వరని అడ్డం పెట్టుకుని ఈ ప్రయత్నంలో వాళ్ళు సఫలీకృతం అయ్యామనుకున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారితో ఈ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మెట్లు గడిగించారు. ఈ పాపం అంతా ఆయన మీద కూడా పోయింది. ఇదంతా చూస్తున్నప్పుడు ఇవాళ క్లియర్ గా వచ్చింది. మీరు ప్రొఫెసర్ నాగేశ్వర అని ఆయన ఒకళ్ళ తరపు ఇప్పుడు వైసీపీ తరపున లేకపోతే తెలుగుదేశం తరపున ఆయన మొన్న మాట్లాడిన దానికి రాత్రి పూట 10:30 ఫోన్ చేసి పచ్చిపూతులు తిట్టారట. ఆయన చెప్తున్నాడు, ఆయన లైవ్ లోకి వచ్చి ఎవరో తిట్టలేదు నన్ను కోపడ్డారో నేర్కొచ్చారో కొడతా అన్నమాట. ఇటువంటి పచ్చిపూతులు తిట్టిన వాళ్ళు ఇవన్నీ నేర్చుకుంటే ఏంటంటే అలవైపోతున్నాము, జనానికి అంతా తెలిసిపోయిందనే బాధతో నోరెట్టుకు పడి అధికారం ఉంది కనుక ఇవాళ అంబటి రాంబాబు గారి విషయం అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీ తీసేయమని చెప్పి నిజం. గుడికెళ్ళి కొబ్బరికాయలు కొట్టి వస్తుంటే దారిలో ఆపి ఒక మహిళ గ్రంథాలయ చైర్మన్ బండ బూతులు తిడతా కర్రించుకుని ఎమ్మడిబడి అంబటి రాంబాబు లంచావాడకి ఆగరాజు ఒక మహిళ గారు అటువంటి బూతులు తిట్టి ఎమ్మడిబడి కొడదామని చంపుతానికి ప్రయత్నం చేస్తాడు. ఒక మనిషి బరాయించలేక అతనికుంట సహనాన్ని కోల్పోయి ఏదైనా ఒక మాట వెంటనే ఇంటికి వచ్చి రిలైజ్ అయ్యి ఆ స్థాయిలో ఉన్న మనిషిని నేను అట్లా మాట్లాడుతూ మీడియాలో దీన్ని అవకాశంగా తీసుకుని కుట్రపూరితంగా రాంబాబు గారి మీద దాడి చేసి చంపుదామని రాంబాబు గారిని అంబటి రాంబాబు గారిని చంపేద్దామని ఆయన మీదకి వెళ్ళి ఇళ్ల మీద కర్రలతో ఇక్కడున్న కనపర్తి శ్రీనివాస్ కూడా నా కొడకాలని చూడగలిగి ఇప్పుడు ఈయన ప్రజలకి మంచి చేసి నీతులు చెప్పి ఓటేంచుకునే పరిస్థితి పోయి అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి బూతులు బండ బూతులు కొడటానికి చంపడానికి ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కోతవేటి దూరంలో పోలీస్ బెటాలియన్ రాంబాబు గారు తప్పు చేశాడు. ఆయన ఇంకో మాట అన్నాడు, నా మీద కేసు పెడితే నేను లీగల్గా ఎదుర్కొంటాను, ఇది మాత్రం అది పొరపడదు. ఇప్పుడు అన్నీ అరెస్ట్ చేయకోకుండా ఒక 5-6
గంటలు ఇంట్లో పెట్టి 5-6 గంటలు ఇంట్లో పెట్టి గొడవ చేసి చంపడానికి వీలుగా మళ్ళా పోలీసులు అరెస్ట్ చేసి ఆ పోలీసులతో వెళ్ళిపోయిన తర్వాత ముందే కారు ఇల్లు తగలేని దానికి నూప్పండిచ్చాడు. ఇదంతా ఎట్లా ఉందంటే ఒక బీభత్స రాంబాబు అనేవాడు వాయిస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాటని ప్రజల మధ్యలో ఫోర్స్ గా తీసుకెళ్లే శక్తి ఉంది కనుక వాడిని అంతం చేద్దామని రాంబాబు గారిని అంతం చేద్దాం ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి తర్వాత ఇప్పుడు ఇంకో